సూపర్ 6 ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈడీ విచారణకు అధికారులు దుమ్మా కొడుతున్నారు. ఈ కేసులో జనవరి 3న విచారణకు రావాలంటూ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కు ఈడీ అధికారులు నోటీసులు పంపారు. అయితే ప్రస్తుతం విచారణకు రాలేనని కొద్ది రోజులు సమయం కావాలంటూ ఈడీ అధికారులకు అరవింద్ కుమార్ మెయిల్ చేశారు. దీంతో అరవింద్ కుమార్ విజ్ఞప్తిపై స్పందించిన ఈడీ అధికారులు తదుపరి విచారణకు ఎప్పుడు రావాలో త్వరలో చెబుతామంటూ రిప్లై ఇచ్చారు. మరోవైపు ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ విచారణకు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి గైర్హాజరయ్యారు. విచారణకు హాజరయ్యేందుకు మరికొంత సమయం కావాలని ఈడీ జాయింట్ డైరెక్టర్కు మెయిల్ చేశారు. బిఎల్ఎన్ రెడ్డి మెయిల్కు సానుకూలంగా స్పందించిన ఈడీ అధికారులు ఆయనకు పర్మిషన్స్ ఇచ్చింది. తిరిగి ఎప్పుడు విచారణకు రావాలో తెలుపుతామని బిఎల్ఎన్ రెడ్డికి చెప్పారు ఈడీ అధికారులు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. అయితే విచారణకు రావాలంటూ కూడా అధికారులకు చెబితే అధికారులు డుమ్మా కొడుతున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు దూకుడు పెంచారు. ఇప్పటికే ఈ కేసులో ఈసీఆర్ ఎన్ఫోర్స్మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద కేసు నమోదు చేసుకున్నటువంటి ఈడీ అధికారులు ఎవరైతే ఏసీబీ అధికారులు నమోదు చేస్తున్నటువంటి కేసు ఆధారంగా ముగ్గురికి నోటీసులు జారీ చేయడం జరిగింది. అందులో ప్రధానంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్కు, అదేవిధంగా హెచ్ఎండిఏ సంబంధించిన దాంట్లో పనిచేస్తున్నటువంటి అరవింద్ కుమార్కు, మరోవైపు హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తున్నటువంటి బిఎల్ఎన్ రెడ్డికి ముగ్గురికి నోటీసులు ఇచ్చారు. ఒక్కొక్క డేట్ను కూడా ఇచ్చారు. ఆ డేట్లో ఈరోజు బిఎల్ఎన్ రెడ్డి హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి ఈరోజు విచారణకు హాజరు కావాలి. కానీ ఈరోజు హాజరు కాలేకపోతున్నాను, తనకు 2 వారాల సమయం కావాలని ఈడీ అధికారులకు ఒక మెయిల్ ద్వారా సందేశాన్ని పంపించడం జరిగింది. అదే తరహాలో రేపు అరవింద్ కుమార్ కూడా హాజరు కాలేకపోతున్నానని ఈడీ అధికారులకు ఒక లేఖని మెయిల్ ద్వారా పంపించడం జరిగింది. అయితే వీరి లేఖని పరిలోకి తీసుకున్నటువంటి ఈడీ అధికారులు ఈ నెల 8, 9 తేదీలో విచారణకు హాజరు కావాలంటూ కూడా ఈడీ అధికారులు రిప్లై ఇచ్చినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. మరోవైపు ఈ నెల 7వ తేదీన మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం విచారణకు హాజరు కావాలని ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులకు మరి ఈడీ విచారణకు హాజరవుతారా మరి లేదా గైర్హాజరవుతారా అనేది కూడా ఒక ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పవచ్చు. సునీల్, ఫస్ట్ రిక్వెస్ట్ అయితే పర్మిట్ చేశారు అధికారులు. మరొకసారి విచారణకి రావాలని పిలిచినప్పుడు ఒకవేళ అప్పుడు కూడా ఇలాగే పర్మిషన్ నోట్ పంపితే మరొక సమయం కావాలి అనేటువంటి అవకాశం ఉందా? ఉంటే అధికారులు ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది? ఎస్, ఒకసారి అయితే లేఖకు రిప్లై ఇచ్చారు, మరొకసారి కూడా అవకాశం ఇస్తారు. ఎందుకంటే ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు అంటే ఒకసారి స్టెప్ తీసుకోలేదు, అంటే దాన్ని విడతల వారీగా వారి యొక్క ఒపీనియన్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ సీరియస్ అఫెన్స్ అయితే, ఇందులో చాలా సీరియస్ అఫెన్స్ అయితే, కాగ్నబుల్ అఫెన్స్ అయితే ఖచ్చితంగా వారిని అదుపులో తీసుకునే అవకాశం ఉంది. కానీ కేవలం వారి విచారణ కాబట్టి మరికొంత సమయం కూడా ఇచ్చే అవకాశం ఉంది. మొదటిసారి చూస్తారు, రెండోసారి చూస్తారు, మూడోసారి ఇవ్వకపోతే కోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ తీసుకొచ్చి ఖచ్చితంగా అరెస్ట్ కూడా చేసే అవకాశాలు కూడా మనం గతంలో అనేక కేసులు కూడా చూసాం. అయితే ఇటీవల కాలంలో ఏసీబీ నమోదు చేసిన కేసును సవాల్ చేస్తూ గతంలోనే కేటీఆర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్పై ఇప్పటికే హైకోర్టులో వాదనలు కూడా కంప్లీట్ కావడం జరిగింది. తీర్పు రిజర్వ్ చేసింది. ఆ తీర్పు వచ్చేంత వరకు మరి ఈడీ విచారణకు వెళ్ళాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నట్లు కూడా కొంత సమాచారం తెలుస్తుంది. మరోవైపు ఈడీ విచారణ ఒకవైపు కొనసాగుతుంటే ఏసీబీ విచారణ కూడా యథావిధిగా కొనసాగుతుంది. ఏసీబీ నమోదు చేసిన కేసును సవాల్ చేసి చేసిన పిటిషన్పై ఇంకా జడ్జిమెంట్ రాలేదు. అప్పటి వరకు అతన్ని కేటీఆర్ అరెస్ట్ చేయొద్దని ఇప్పటికే హైకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు చేస్తుంది. కానీ ఈడీ విచారణకు సంబంధించిన దాంట్లో కోర్టుకు ఎవ్వరు వెళ్ళలేదు. మరోవైపు కోర్టు కూడా ఎలాంటి ఆదేశాలు జరిగింది. ఈడీ విచారణ కూడా యథావిధిగా కొనసాగుతుంది. వారి యొక్క స్టేట్మెంట్ నమోదు చేసుకొని ఇప్పటికే ఏసీబీ దగ్గర నుంచి అనేక డాక్యుమెంట్స్ కూడా కలెక్ట్ చేసుకుంది. మరోవైపు దానకిషోర్ స్టేట్మెంట్ ఏదైతే ఏసీబీ నమోదు చేసుకున్నటువంటి దానకిషోర్ స్టేట్మెంట్ కూడా ఏసీబీ దగ్గర నుంచి ఈడీ అధికారులు కూడా తీసుకున్నట్లు కూడా సమాచారం ఉంటుంది. ఈ నెల 8వ తేదీన బిఎల్ఎన్ రెడ్డికి, మరోవైపు అరవింద్ కుమార్కి మరొకసారి ఈడీ అధికారులు నోటీసులు సర్వ్ చేశారు. ఈ నెల 8, 9 ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలంటూ కూడా ఈడీ అధికారులు చెప్పినట్టు కూడా మనకు కొద్దిసేపు క్రితమే సమాచారం తెలుస్తుంది. మరోవైపు 7వ తేదీన మరి కేటీఆర్ అటెండ్ అవుతారా లేదా అనేది కూడా రాజకీయంగా ఒక ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పవచ్చు. సునీల్. ఓకే సునీల్, థ్యాంక్ యూ.